హల్లెలూయా, 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 హల్లెలూయా. షల్ వి ఆల్ స్టాండ్? మనం ఒక్క నిమిషం అందరం లేచి నిలబడదామండి. వి విల్ ఇన్వైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క సన్నిధి. ఓ యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. Hallelujah. सारे सृष्टि हो जीसस, आलोचनकर्ता स्तोत्रम, బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, అందరూ హల్లెలూయా, హల్లెలూయా, worship you, Lord. You are holy. I worship you, Lord. You are holy. You are holy, Lord. ఈ స్థలమంతా దేవుని ప్రసన్నతతో నింపబడి ఉందండి. Extremely presence of the Lord is filled all over this place. Oh Rabashena. Yes. Yes. Thank you, Lord. Thank you, Lord. Father, we welcome your presence. We welcome your presence. We welcome your presence. We welcome your presence, Lord. ఇదిగో నేను చూస్తున్నాను ఇక్కడ ఎవరికో కిడ్నీలో స్టోన్ ఉందండి. కిడ్నీలో స్టోన్. ఐ సీ రైట్ నౌ ద లార్డ్ ఈజ్ హీలింగ్ యూ. ద లార్డ్ ఈజ్ హీలింగ్ యూ. ఐ సీ ద లార్డ్ ఈజ్ హీలింగ్. ఇది కిడ్నీలో ఉన్న స్టోన్స్ యేసు నామంలో కరిగిపోవును గాక. ఇప్పుడే
Oh, I worship you. I worship you. New strength. New strength is coming in this ministry once again. Revival is coming in this ministry once again. Father, we pray right now. You speak with everyone. అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరితో ఈరోజు వాక్యము ద్వారా మీరు మాట్లాడండి యేసయ్యా. లార్డ్, రివీల్ ద మిస్టరీస్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ దిస్ పీపుల్ ఇన్ జీసస్ హోలీ మైటీ నేమ్. Father, we bless everyone, Lord. You speak with everyone. We give you all the glory, honor to you. In Jesus' name we pray. Amen. Hallelujah. Hallelujah. మనందరూ కూర్చుందామండి. Welcome you, Holy Spirit. I welcome you, Lord. Hallelujah. ఈ స్థలం అంతా దేవుని యొక్క బలమైన సన్నిధి ఉందండి. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో ఆంటీ ఎర్లీ మార్నింగ్ 5:30కి నాకు మెసేజ్ చేశారు. సో అది 6:30కి నేను చూసుకొని ఓకే ఆంటీ వస్తున్నాను అని చెప్పాను. హల్లెలూయా. సో దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా ఏ వాక్యం చెప్పాలి ప్రభువా? సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యం చూపెట్టినాడండి. ఆమేన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చదువు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. కొంచెం గట్టిగా చదవండి. ఓకే. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ అంట. అందరు చెప్పండి యెహోవా మహిమ. అందరు చెప్పండి యెహోవా మహిమ నీ మీద ఉదయించినది. హల్లెలూయా. అందరు చెప్పండి యెహోవా మహిమ, యెహోవా మహిమ నా మీద, సంఘం మీద ఉదయించును గాక. అందరు చెప్పండి యెహోవా మహిమ. ఒక్కసారి పక్కవారితో చూసి చెప్పండి యెహోవా మహిమ ఈ సంవత్సరము నీ మీద ఉదయించబోతుంది. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుని అడుగుతున్నాను. సో ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ this year in 34th anniversary you will going to see the glory of the Lord is rising over you. Hallelujah, hallelujah. Till now you are carrying the glory of the Lord, but this 34th year after you will see the glory of the Lord will risen over you. Amen. Hallelujah. And the పక్కతో చెప్పండి ఈ సంవత్సరము దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది. ఐ సీ దిస్ ఇస్ అ ప్రొఫెటిక్ మెసేజ్. దిస్ ఇస్ అ ప్రొఫెటిక్ మెసేజ్. ఆమేన్. ఆంటీ నాకు ఒక 2 weeks ముందు ఆంటీ మెసేజ్ చేశారు. సో చాలా బిజీ షెడ్యూల్ అండి. సో ఈరోజు మార్నింగ్ కూడా ఆంటీ మెసేజ్ చేసినప్పుడు ఫుల్ టయర్డ్ అయిపోయినాను. అసలు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇయర్ గాడ్ వాంట్ టు గివ్ యూ ద వర్డ్. ఇక్కడ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆమేన్. I prophesy to you, this 34th year, you will going to see God's glory is rising over you like anything. Hallelujah, hallelujah, hallelujah. మీరు ఎంతగా దేవుని కొరకు నిలబడ్డారు దానికంటే ఎక్కువగా ఈ 34th ఇయర్లో దేవుడు నిలబడబోతున్నారు. You will going to see the Lord is standing over you. Amen. Okay, చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడు. yes. భూమిని చీకటి కమ్ముచున్నది. చూడు, భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి అంటే జనములు కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా నీ మీదకి ఎలా ఉన్నాడంటమ్మా? ఉదయించుచున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆమేన్. The Lord will rise over his glory upon your ministry, upon your life. ఆమేన్. నిజంగా అండి
యెహోవా మహిమ ఈ సంవత్సరం మీ మీద ఉదయించబోతుంది. లైక్ ఎవర్ బిఫోర్. ఎప్పుడు మీరు చూడలేనంత దేవుని మహిమ మీరు చూడబోతున్నారు ఈ సంవత్సరం. భూమి అంతా చీకట్లో వెళ్ళిపోయినా, కట్టిక చీకట్లో వెళ్ళిపోయినా యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. ఆమేన్. మనం చూస్తున్నాం కదండి, ప్రతిదీ మారిపోయింది. మీకు ఇంకొకటి చెప్పబోతున్నాను. ఇప్పుడు డెవిల్ విల్ గోయింగ్ టు టేక్ ఓవర్ దిస్ నేషన్. మీరు చూడబోతున్నారు, ఇండియాని సాతాన్ స్వాధీనపరచుకోబోతున్నాడు. కానీ మీ మీద మాత్రం యెహోవా మహిమ ఉదయించబోతుంది. మీ మీద మాత్రం యెహోవా మహిమ ఉదయించబోతుంది. హల్లెలూయా. పక్కవారితో చూసి చెప్పండి, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. భూమి అంతా చీకట్లో వెళ్ళిపోయినా, కట్టిక చీకట్లో వెళ్ళిపోయినా, హల్లెలూయా హల్లెలూయా అందరు చెప్పండి, భూమి అంతా చీకట్లో వెళ్ళిపోయినా, కట్టిక చీకట్లో వెళ్ళిపోయినా యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. ఆమేన్. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలపు పైన ప్రకాశించుచున్నది. హల్లెలూయా. అందరు కొంచెం నవ్వండి, అందరు బాధల్లో ఉన్నారు. ఆమేన్. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడని స్వయంగా దేవుడే మీతో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. నేను వాక్యం మాట్లాడుతున్నానా, వాక్యం లేనిది మాట్లాడుతున్నానా? అందరు చెప్పండి. ఐఎమ్ స్పీకింగ్ ద వర్డ్. ఎస్, ఓకే. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా పాడండి హల్లెలూయా. ఈరోజు దేవుని మహిమ మీ మీద కనబడబోతుంది. ఆమేన్. ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కూడా దేవుని మహిమ కనబడబోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కనబడిన స్థలంలో చీకటి ఉండదు. ఆమేన్. పక్కవారితో చూసి చెప్పండి, చీకటి ఉండదు. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలపు పైన ప్రకాశించుచున్నది. యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలపు పైన ప్రకాశించుచున్నది. లెమ్మో నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుదు. లెమ్మో నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు చెప్పండి, యెహోవా మహిమ నా మీద ఉదయించుచున్నది. ఆమేన్. ఈడందరికీ చాలా బాగా వాక్యం తెలుసా అండి, బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రొఫెటిక్ వర్డ్. నేను చూస్తున్న అనేక మందిలో ఏదో ఒక రకంగా సాతాన్ని ఇబ్బంది పెడుతూ చీకట్లో వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా మహిమ నీ మీద ఉదయించబోతుంది. మై గ్లోరీ విల్ గోయింగ్ టు రిజన్ ఓవర్ యువర్ లైఫ్.
My glory will going to risen over your life. Oh, shit. Thank you, Holy Spirit. Hallelujah. ఈడొక సిస్టర్ ఉన్నారు, మీరు చనిపోవాలా అనుకుంటున్నారు, లేచిలపడ. మీరు చనిపోవాలి, సమస్యలు ఎక్కువైపోయి చనిపోదాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నారమ్మ. నేను చనిపోతే బాగా ఉంటుందేమో అని తలంపుతో ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్టాండ్ అప్, స్టాండ్. థ్యాంక్ యూ లార్డ్. అలాంటి వాళ్ళు ఎవరు లేరా? లేచి నిలబడండి, లేచి నిలబడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఐ వెల్కమ్ యూ హోలీ స్పిరిట్. ఓకే, చదవండి సిస్టర్. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎస్. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఉదయించెను. చూడుము, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనములు కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు యెహోవా మహిమ నీలోనే ఉందేమో, కానీ యెహోవా మహిమ నీ మీద ఈ సంవత్సరం కనబడబోతుంది. ఆమేన్. అందరు చెప్పండి, యెహోవా మహిమ నా మీద, నా కుటుంబం మీద కనబడబోతుంది. ఆమేన్. చదవం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. నీ ఉదయ కాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము. వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇంగ్లీష్ బైబిల్లో నచ్చింది ఒక మాట ఉంటుందండి. ఇక్కడ వచ్చును అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది అంటే, జెంటైల్స్ విల్ గోయింగ్ టు డ్రా బ్యాక్ టు యూ అని ఉంటుంది. ఆమేన్. వచ్చును వేరే, డ్రా బ్యాక్ అనే వేరే. హల్లెలూయా. డ్రా బ్యాక్ అనే వర్డ్ తెలుగులో ఏమంటారంటే లాగడం. ఆమేన్. మ్యాగ్నెట్ రెండు దగ్గర పెడితే ఏమవుతుందండి? ఆకర్షింపబడుతుంది కదా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అనేక మంది అన్యులు మిమ్మల్ని చూసి ఆకర్షింపబడతారు. హల్లెలూయా. అనేక మంది అన్యులు మిమ్మల్ని చూసి ఆకర్షింపబడతారు. జెంటైల్స్ విల్ గోయింగ్ టు డ్రా బ్యాక్ టు యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. అంటే ఎంతమంది వెళ్ళిపోయినారో బాధపడకండి. దేవుడు చెప్తున్నాడు, అనేక ద్వారాలు నేను తెరవబోతున్నాను. జెంటైల్స్ విల్ గోయింగ్ టు డ్రా బ్యాక్ టు యూ. ఆమేన్. జెంటైల్స్ మాత్రమే కాదండి, రాజులంట నీ ఉదయ కాంతికి వస్తారంట. ఆమేన్. దిస్ ఇస్ అ ప్రొఫెటిక్ వర్డ్ టు ద న్యూ జనరేషన్ పీపుల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పక్కవరితో, ఏషియా ప్రవక్త మీతోనే మాట్లాడుతున్నాడు. చెప్పండి 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 మా. ఏషియా ప్రవక్త మీతోనే మాట్లాడుతున్నాడు. చదవండి. నీ కుమారులు ఎస్ దూరం నుండి వచ్చుచున్నారు. చూడండి, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు. నీ గుండె కొట్టుకొని ఉప్పొంగుచు. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. హల్లెలూయా. సముద్రంలో ఉన్న ప్రతి వ్యాపారం అంటే నీ వైపు తిప్పబడుతుందంట అండి. హల్లెలూయా. అది ఎప్పుడంటే దేవుని మహిమ నీ మీద కనబడినప్పుడే. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుని మహిమ మీ మీద కనబడబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసి చెప్పండి పక్కవర్త, దేవుని మహిమ నీ మీద కనబడబోతుంది. కొంచెం నవ్వుతా చెప్పండి, దేవుని మహిమ. ఆమేన్.
మనం నవ్వుతో చెప్తే దాని అర్థం ఏంటంటే విశ్వాసంతో మాట్లాడుతున్నట్టు అర్థం. ఆమేన్. దేవుని మహిమ నీ మీద కనబడుచున్నది. చదవం. జనములు ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఏఫాయిల లేత ఒంటెలును ఈ దేశము మీద వ్యాపించును. ఓకే, ఒక్క నిమిషం అండి. అలాగే మీరు 7వ వచనంకి వచ్చేయండి. నీ కొరకు కేదారు గొర్రె మందన్నీయు కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగం లగును, అవి నా బలిపీఠం మీద అంగీకారం లగును. yes hallelujah hallelujah hallelujah. I want to tell one word. అంటే మీరు అనేక మంది అంకుల్ అంటే అనేక మంది సేవకులు మీ ద్వారా లేవనెత్తబడతారు. I see the younger generation will going to rise up through you. Younger generation, hallelujah, who will going to sacrifice their life before the altar of God. Amen, hallelujah. చదవండి. అవి నా బలిపీఠం మీద అంగీకారం లగును. yes. నా శృంగార మందిరమును నేను శృంగారించేదను అంటే చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. I will glorify my temple with my glory. Amen. This 24th anniversary, God is telling, I will glorify this temple with my more glory. Hallelujah. Hallelujah. You will going to be a greater blessing for a greater people. Amen. చదవండి. మేఘము వలెను, yes, ఎగయు గువ్వల వలెను, yes, గూర్లకు ఎగసివచ్చు వీరెవరు? yes. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి, yes, ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి, yes, దూరం నుండి నీ కుమారులను, చూడండి, దూరం నుండి నువ్వు కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు, yes, దీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు. అన్యులు నీ ప్రాకారం కట్టెదరు. హల్లెలూయా. ఆమేన్. పక్కవారితో చెప్పండి, అన్యులు నీ ప్రాకారం కట్టెదరు. అన్యులు నీ ప్రాకారం కడతారు. ఆమేన్. ఇంతవరకు బ్యాంక్ లోన్ వస్తే బాగుంటుంది, బ్యాంక్ లోన్ వస్తే బాగుంటుంది. డేస్ ఆర్ కమింగ్, Gentiles will come and tell, I will going to build your house. Amen. విశ్వాసం లేదా? హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది? అందరు చెప్పండి, అన్యులు నా ప్రాకారం కట్టెదరు. ఇంగ్లీష్ బైబిల్ ఇంకొక మాట ఉంటుంది, జెంటైల్స్ విల్ రీబిల్డ్ దర్ హౌస్ అని ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. సో your house shall be rebuilt by the Lord Jesus Christ. Amen. అన్యులు నీ ప్రాకారం కట్టెదరు. చదవండి. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి, చూడండి, ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి, చూడండి, నీ మీద కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏలైనగానే నిన్ను కొట్టి తిని కానీ నీ మీద జాలి పడి కటాక్షిస్తున్నంట. ఆమేన్. పక్కవారితో చూసే, యేసు ప్రభు నీ మీద జాలి పడుతున్నాడు. ఆమేన్. దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు, అందుకొరకే నిన్ను కొడుతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందండి దేవుడు ఎందుకొరకు కొడుతున్నారు? ఎంతమందికి అర్థమైంది? ఎందుకొరకు? ఆయన మహిమ నీకు చాలును అంటున్నాడు. Hallelujah. 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 I tell you, days are coming. The glory of the Lord will be the answer for the nation. Hallelujah. దేవుని ఒక మహిమ చాలండి, ప్రతిదీ మార్చబడుతుంది. మీ కుటుంబంలో మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మార్చబడతారు ఎప్పుడైతే దేవుడి మహిమ నీ మీద కనబడప్పుడే. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి పక్కతో, యేసు ప్రభు నిన్ను కొడుతున్నాడు, ఎందుకంటే నీ మీద జాలిపడి కటాక్షిస్తున్నాడంట. హల్లెలూయా. అందరూ అనుకుంటారు, మా మమ్మీ డాడీ కొడితేనే నేను ఊరుకోను, దేవుడు కొడితే నేను ఎందుకు ఊరుకుంటాను? హల్లెలూయా.
నేను ఎవరు చెప్తే నేను పడను బ్రదర్. హల్లెలూయా. అందుకొరకే దేవుడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు దేవుడు మీ మీద జాలి చూపెడుతున్నాడు. ఆమేన్. చదవండి. వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింపగలు వేయబడక. చూడండి, నీ ద్వారములు రాత్రి పగలు వేయబడక. నిన్ను సేవింప. మళ్ళీ చదవమ్మా, గట్టిగా చదువు. ఎక్కడో మిస్ చేశారు మీరు వర్డ్. వారి రాజులు ఓకే జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింపగలు వేయబడక. నీ ద్వారములు రాత్రి పగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. హల్లెలూయా. అందరు చెప్పండి, నా ద్వారములు రాత్రి పగలు వెయ్యక నిత్యము నా కొరకు తెరవబడును. హల్లెలూయా. కొంచెం గట్టిగా మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఫాస్టింగ్లో ఉన్నారు? ఎవరు లేరు కదా. హల్లెలూయా. సో అందరు చెప్పండి, చదవండి మాట మళ్ళీ. వారి రాజులు నిత్యము తెరవబడి ఉండును. వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక. చూడండి, అందరూ చెప్పండి, నా ద్వారములు రాత్రి పగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. అసలు మీకు దేవుని ఒక బ్లెస్సింగ్ ఎలా ఉంటా చెప్పాలనండి? దేవుని ఒక బ్లెస్సింగ్ ఎలా ఉంటా చెప్పాలనా? అసలు ఇంకా మీరు ద్వారాలు మూసుకోవడానికి కూడా మీకు సమయం ఉండదు. హల్లెలూయా. ప్రభా, నన్ను కొద్దిగా ఇచ్చి ఆశీర్వదించు ప్రభా, చిన్న ఇల్లు ఇచ్చి ఆశీర్వదించు ప్రభా, చిన్న బ్లెస్సింగ్ కావాలి ప్రభా. దేవుడు అలా అంటలేడు. నీ ద్వారాలు రాత్రి పగలు తెరిచిబడే ఉంటుందంట. హల్లెలూయా. తెరవబడే ఉంటుందంట. ఆమేన్. హల్లెలూయా. కనిపించిన వాళ్ళు, కనపడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నీకు వచ్చి ఇస్తారు గిఫ్ట్. హల్లెలూయా. ఎందుకొరకంటే అదే మహిమ. ఎక్కడైతే దేవుని మహిమ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుందండి. హల్లెలూయా. అందుకొరకే మోషే ఏడ్చినాడు, ప్రభువా నీ సన్నిధి నా ముందు వెళ్ళాలి అని. హల్లెలూయా. ఆమేన్. అందరు చెప్పండి, నిత్యము నా ద్వారాలు తెరవబడి ఉంటుంది. ఆమేన్. చదవండి. నిన్ను సేవింపనొల్లని రాజ్యమైనను. చూడండి, నిన్ను సేవింపని జనమైనను రాజ్యమైనను నిలువదంట. హల్లెలూయా. నిన్ను ఎంతమంది అయితే సేవించే జనమైనను రాజ్యమైనను ఇక నిలబడదు. ఆమేన్. పక్కవారితో నిలబడదు అన్నాడు. చెప్పండి, నిలబడదు. ఇప్పుడు ఎందుకు నిలబడ్డది బ్రదర్ అని అడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ వాళ్ళు చూడడానికి నిలబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి చెప్పండి, నీ మహిమ చూడడానికి నిలబడ్డారు అనండి. అందరు చెప్పండి గట్టిగా, నీ మహిమ, నీ మీద ఉన్న మహిమ, దేవుని మహిమ చూడడానికే నిలబడ్డారు. ఆమేన్. చదవండి. అట్టి జనములు నిర్మూలం చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై, నా పరిశుద్ధాలయం అలంకార నిమిత్తము లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లును నీ యొద్దకు తేబడును. ఒక్క నిమిషం అండి. అలాగే 17వ వచనం 19వ వచనంకి వచ్చేయండి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము, పగలు సూర్యుడు ప్రకాశము నీకు వెలుగుగా ఉండదంట. హల్లెలూయా, హల్లెలూయా. చివరి రోజుల్లో ఎలా అయిపోతుంది అంటే, కొన్ని రోజుల తర్వాత దేవుని మహిమ నీ మీద కనబడుతున్నప్పుడు చంద్రుడు కూడా వచ్చేది ఆగిపోతాడండి. అసలు సూర్యుడు కూడా రాడు. హల్లెలూయా. ఎందుకొరకంటే నువ్వే లోకానికి వెలుగు అయిపోతావు. హల్లెలూయా. God is telling you are the light for the world. యేసు ప్రభు ఊరికేనే ఆ మాట చెప్పలేదండి, లోకానికి మీరు వెలుగై ఉన్నారని. ఆమేన్.
ఇక మీదట అంట, చదవండి అమ్మా మాట. ఇక మీదట ఆ. పగలు సూర్యుని ప్రకాశము ఆ. నీకు వెలుగుగా ఉండదు. ఆ. నీకు వెలుగిచ్చుటకై నీకు వెలిగించుటకై, చంద్రుడు ఇకను అందరు చెప్పండి, ప్రకాశింపడు. నాకు వెలిగించుటకై చంద్రుడు ఇంకను ఉండడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగా ఉండును. హల్లెలూయా. యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉండును అంట. హల్లెలూయా. అందరు చెప్పండి, యెహోవా దేవుడే నాకు నిత్యమైన వెలుగుగా ఉండును. అందరు చెప్పండి, యెహోవాయే నాకు నిత్యమైన వెలుగుగా ఉండును. కొంచెం హల్లెలూయా. అందరు చెప్పండి, యెహోవాయే నాకు నాకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఎస్, చదవండి. నీ దేవుడు ఆ, నీకు భూషణముగా ఉండును. చూడండి, దేవుడు నీకు భూషణంగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, ఆ, నీ చంద్రుడు క్షీణింపడు. ఎస్ యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఎస్ నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎస్. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. చూడండి, నీ జనులందరూ నీతిమంతులై ఉండును. నన్ను నేను మహిమ పరచుకొనున్నట్లు మహిమ పరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగా. హల్లెలూయా. నన్ను నేను మహిమ పరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి. నేను చేసిన పనిగాను ఉండునంట. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా యేసయ్యా నువ్వు చేసిన పనిగా నేను ఉండాలి. ఆమేన్. చదవం. దేశంను శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఆమేన్. హల్లెలూయా. దేశాన్ని ఏం చేస్తారంట అండి? స్వతంత్రించుకుంటారంట శాశ్వతంగా. ఆమేన్. హల్లెలూయా. పక్కతో దేశాన్ని నువ్వే స్వతంత్రించుకోబోతున్నావు. హల్లెలూయా. చదవం. వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగును. ఎన్నిక లేని వాడు బలమైన జనమవుతారంట. హల్లెలూయా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనం అంట. హల్లెలూయా. ఆమేన్. చదవండి. యెహోవానే నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుము. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి పక్కతో చూసి చెప్పండి, నీ కాలం వచ్చేసింది. చెప్పండి, నీ కాలం వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు గట్టిగా? ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు అంట. హల్లెలూయా. యెహోవా దేవుడే చెప్తున్నాడు, ఈ కార్యాన్ని నేను త్వరపెట్టి చేయబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితంలో జరగబోతుంది, సంఘంలో జరగబోతుంది, 34th ఇయర్లో జరగబోతుంది. హల్లెలూయా. దేవుడు అంటుండే, యెహోవానే నేను ఈ కార్యాన్ని త్వరపెట్టి చేయబోతున్నాడు అంట. ఆమేన్. చదవం. ప్రభువు 22nd వర్సెస్ అయిపోయిందా? 21 చదవండి. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు. ఒక్క నిమిషం 20 వచనం చదవండి అమ్మా. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. ఈ వర్డ్ ఎక్కడో పోయిందా అని చూస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దుఃఖ దినములు సమాప్తమవును. హల్లెలూయా. అందరు చెప్పండి, నా దుఃఖ దినము సమాప్తమగును. అందరు చెప్పండి, నా దుఃఖ దినము. నిజంగా అండి, 24th ఇయర్లో నేను ప్రొఫెసై చేస్తున్నాను, నీ దుఃఖ దినములంతా సమాప్తం అవ్వబోతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 అందరు చెప్పండి, నా దుఃఖ దినము సమాప్తం అవ్వబోతుంది.
డాట్ కానీ అర్థం ఏంటంటే అక్కడే స్టాప్, మళ్ళీ ఇది కంటిన్యూ అవ్వదు. ఆమేన్. అందరు చెప్పండి, నా దుఃఖ దినము సమాప్తం అవ్వబోతుంది. యెహోవా దేవుడే చెప్తున్నాడు అండి, త్వరపెట్టి నేను ఈ కార్యాన్ని చేయబోతున్నాను, త్వరపెట్టి నేను ఈ కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ 2024లో ఏం జరగబోతుందంటే యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. ఆమేన్. ఒక్కసారి పక్కతో చెప్పండి, లోకమంతా చీకట్లో వెళ్ళిపోయినా యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ లేచి లేపన్నట్టయితే మరొకసారి ఈ పాట పాడుకుందామండి. ఆమేన్. పాట పాడుకొని మనం ప్రార్థించుకుందాం. అందరం లేచిలో పడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. షట్రే మాఖాతా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లును, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లును, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. హల్లెలూయా. చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు త్వరబడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికై త్వరబడి వచ్చెదరు. జలములు నీ వెలుగునకు త్వరబడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికై త్వరబడి వచ్చెదరు. లెమ్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ. హల్లెలూయా. అందరు కళ్ళు తెరవండి, ఒక్క నిమిషం అందరు కళ్ళు తెరవండి. మీ పక్కవారితో చూసిపండి, ఆయన మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఆమేన్. వాళ్ళ పక్క వారి ముఖాలు చూసి నవ్వుకుంటా పాట పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. యు విల్ గోయింగ్ టు సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది, అది నీ తలకు పైగా
ప్రకాశించుము, లెమ్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, యెహోవా మహిమ యెహోవా మహిమ నా మీద, మా మీద, నా కుటుంబం మీద, మా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘం మీద ఉదయించబోతుంది. ఉదయించబోతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Don't your హల్లెలూయా. neighbor and tell your neighbor, God's glory is upon you. పక్కతో దేవుని మహిమ, దేవుని మహిమ. నిజంగా అండి దేవుని మహిమ మీ మీద కనబడుతుంది. ఆమేన్, God's glory is already shining over your life, ఆమేన్, already shining over your ministry, ఆమేన్, already shining upon your family. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీ సమస్యలు తిరిగి రాయబోతున్నారు మీరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. amen. God will going to change everything in your life. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకటి చెప్పాలనా, నౌ వెయిటింగ్ టైమ్ ఇస్ ఓవర్. ఆమేన్. వెయిటింగ్ టైం అయిపోయింది మీ లైఫ్లో. ఎస్. దేవుడు చెప్తున్నాడు, త్వరపెట్టి నేను మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాను. ఆమేన్, ఐ ప్రొఫెసై టు యు. త్వరపెట్టి దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. త్వరపెట్టి. నేను ఒక్కటి ఎక్కువ నమ్ముతానండి, వర్డ్. Yes. Hallelujah. ఆమేన్, అపార్ట్ దిస్ వర్డ్ ఐ కెన్ నాట్ సే ఎనీథింగ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు త్వరపెట్టి మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. త్వరపెట్టి. ఎస్. మీరు చూస్తారండి, ప్రతి సమస్య ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తీసివేయబోతున్నాడు. ఆమేన్. ఈ 3 days మీటింగ్ లో 2 days అండి 3 days 3 days. 3 days మీటింగ్ లో ప్రతి రోజు యు విల్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద మిరకల్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విజన్, ఒక పర్పస్ తోని అంకుల్ ఆంటీ మీటింగ్ పెట్టినారు, కానీ ఆల్రెడీ దేవుడు వర్క్ చేయడం స్టార్ట్ చేసేసినాడు. ఆమేన్. హల్లెలూయా. మెనీ బ్రేక్ త్రూస్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. ఎక్కువ శాతం బ్రేక్ త్రూస్ జరగబోతుందండి. బ్రేక్ త్రూస్. ప్రతి ఒక్కరు మనం చేతులు పరలోకం వైపు ఎత్తి, we will surrender ourselves into the hands of the Lord. We will surrender ourselves into the hands of the Lord. This 34th year entry, Father, we surrender to you, Lord. Yes, Lord. Yes, Lord. Lord, we pray the glory of the Lord Yes, Lord. shine over this meeting, Father. Amen. Shine over upon everyone. Amen. We welcome the glory of the Lord. We welcome the Mahima. glory of the Lord. అందరి మీద Yes. ప్రకాశించును గాక. Thank you, Lord. Yes, Lord. మీకు ధన్యవాదాలు. Glorious angels. Yes, Lord. Glorious angels. మహిమగల దూతలు. Oh, we thank you. శంతార సతోరింద We thank you. బకసులో. We thank you. Yes, Lord. ప్రభువానికి అనేక కృతజ్ఞతలు. మందిలో Yes, Lord. దేవుడు బాధలు తీసివేస్తున్నాడు. Amen. బాధలు తీసివేస్తున్నాడు. Yes. సమస్యలు తీసివేస్తున్నారు. Yes, Lord is ఇక్కడ going to take ఇక్కడ away all your ముఖ్యంగా నేను చూస్తున్న problems. ఒక్క ఫ్యామిలీ హ్యావింగ్ డెబిట్ మోర్ దాన్ 7 years. 7 సంవత్సరాల నుంచి అప్పుల బాధల్లో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, ఆయన మహిమ నీ మీద ఉదయించబోతుంది. అది తీర్చడానికి దేవుడు సామర్థ్యతనియబోతున్నాడు. 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 ఓ వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ. We love you, Lord. Yes. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. God's glory is shining upon everyone. Is shining upon everyone. Father, we give this day into your hand, Lord. Especially we give uncle and auntie into your hand, Father. Daddy, we bless their ministry in Jesus' holy mighty name. Father, we are unworthy, Father.
But yet, you're worthy, Father. But yet, Lord, your mercy has made us to stand and be in this place one more day, Father. Daddy, we pray, Father, we pray humbly, Father. Lord, let this ministry be blessed in Jesus' holy mighty name. Let this ministry, Lord, be filled with the glory in Jesus' holy mighty name, Father. ఇదిగో ప్రభా, యేసయ్యా మీరు చెప్పినారు ఇంకా సమస్యలు. Lord, you said all your sorrows will going to turn into as a end. Father, we pray all their sorrows, we speak, stop in Jesus' holy mighty name. Father, we pray, Daddy, let the glory of the Lord be increased in the ministry, in the church. Let Gentiles draw back to their light. Let kings come back to their morning stars. In Jesus' name, Father. Daddy, we bless everyone, Lord. Continuously bless them, cover them, Lord. In Jesus' holy matchless name, we pray. Amen. Hallelujah. 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 గట్టిగా చప్పట్లు కొడదామండి. Amen. So once again we wish you a happy 24th year anniversary, uncle. Amen. God bless you. హలో, సూజన్ ఫ్రాన్సిస్కి చప్పట్లు కొడదాం. దేవుడు యవనస్తుని బలంగా వాడుకుంటున్నారు. ఇంకా బలంగా దేవుడు వాడుకున్నట్లుగా మన ప్రార్థనలో ఎత్తిపడదాం. ఇంకా తను వివాహం చేసుకోలేదు, ఆయన వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి. దయచేసి కూర్చోనండి, చాలా ఆలస్యం అయిపోయింది. ఈ దినం మన మినిస్ట్రీ యానివర్సరీ డే కనుక, పండుగ దినం కనుక కొంచెం ఆలస్యం అయినా పర్వాలేదు. రేపటి నుండి అలా ఉండదు, టైంకి ప్రారంభించబడి టైంకి ముగించబడుతుంది. ఇప్పుడు లావణ్య పాస్టర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా మనం కానుకలను సమర్పిద్దాం. మీ అందరి కొరకు చక్కని భోజనాన్ని కింద వంట వారు సిద్ధం చేశారు. ప్రార్థన అనంతరం, పాట అనంతరం, కానుకల అనంతరం అయ్యగారి ప్రార్థనతో, బెనడిక్షన్తో ఈ కూడిక ముగించబడుతుంది. మరి ప్రత్యేకంగా చక్కని సంఘానికి కావాల్సిన వర్తమానాన్ని అందించిన శ్రీకాంత్ చాలా చాలా ఎక్కువగా నా గురించి చెప్పారు. ఆ బిడ్డ ప్రేమకై నా వందనాలు. మరి పదే పదే మమ్మీ పాదాల మీద పడాలని ఉంది అనే మాటలు నా హృదయాన్ని కదిలించాయి. మరి ఆ బిడ్డకి దేవుడు పెట్టిన ప్రేమను బట్టి దేవునికి వందనాలు. నాతోనే తన కుమార్తె బర్త్డే జరిగించాలని చూశారు, కానీ అప్పుడు అనారోగ్యంగా అయ్యగారు ఉండటం చేత నేను వెళ్ళలేకపోయాను. 2 బర్త్డేస్ కూడా ఇన్వైట్ చేసినా వెళ్ళలేకపోయాను. అయినా నేను ఇన్వైట్ చేయగానే అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నాడు. అది ప్రేమంటే. హల్లెలూయా. ఆ బిడ్డ ప్రేమను బట్టి దేవునికి వందనాలు. తన కుటుంబం ఇంకా దీవించి పరిచర్యలో బహుబలముగా వాడుకొనును గాక. అందరూ మరొకసారి శ్రీకాంత్కి చప్పట్లు కొడదాం. పాస్టర్ రెవరెండ్ శ్రీకాంత్, అలాగే రెవరెండ్ సూజన్ గతంలో అనేకసార్లు మన మధ్యకు కూడా వచ్చారు. ఈ దినం కూడా సంఘానికి కావాల్సిన వర్తమానాన్ని దేవుడు ఆ బిడ్డ ద్వారా కూడా ఇప్పించారు. ఎవరు బాధల్లో, అప్పుల్లో, శ్రమల్లో ఎన్నో సంవత్సరాలుగా జరగని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరిపైన దేవుని కాంతి ఉదయించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిలబడి చెప్తున్న వారు చెప్తూ ఉండగా క్రింద వారు రెస్పాండ్ అయితే ఇంకా ఉత్సాహంగా చెప్పాలనిపిస్తుంది. రోజు నేను అంటుంటే నేను తిడుతున్నాను అనుకున్నారు మీరు. మరి ఈ దినం శ్రీకాంత్, సూజన్ ఇద్దరు కూడా చెప్పారు, మీరు తినొచ్చారా, ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి, ఇంకొంచెం చప్పట్లు కొట్టండి. ఈవెన్ ఫ్రైడే మాధవ్ కూడా గట్టిగా పాడండి. ఎందుకు సైతాన్ మిమ్మల్ని స్తుతించకుండా, రెస్పాండ్ అవ్వకుండా చేస్తున్నాడు? అది మనం ఓవర్కమ్ చేయాలి కదా. సంవత్సరాల తరబడి పాడండి, చప్పట్లు కొట్టండి. ఒక టచ్ అయితే వాక్యం వెంటనే చేయెత్తి దేవుని స్తుతించాలా. ఎవరో చూస్తున్నారని సిగ్గుపడాల్సిన పని లేదు. అమెరికాలో అయితే లేచి డ్యాన్స్లు వేస్తారు, మీకు చెప్పాను ఎన్నోసార్లు. నీకు ఆ వాక్యం రెస్పాండ్ అయితే ఇంకా వాళ్ళు ఎవరి వైపు చూడరు. దేవుడు ఒక వాక్యం నీతో మాట్లాడితే వెంటనే లేచి స్తుతిస్తారు,
లేదా డ్యాన్స్ వేస్తారు. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? ఇంత అద్భుతమైన వర్తమానాలు 2 దేవుడు మనకు అందించారు. నిజంగా సంఘానికి కావాల్సిన వర్తమానం మొదటిది, సంఘాన్ని ధైర్యపరచడానికి, హోప్ ఇవ్వటానికి మరలా దేవుడు 2వ వర్తమానాన్ని మాట్లాడాడు. ఈ 2 వర్తమానాలు నిజంగా నాకు అవసరమే అన్నవారు చేతులు ఎత్తుతారా? హల్లెలూయా. చూడండి, మరి మీరు అందరూ ఎత్తారు కదా, కనుక రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయితే దేవునికి మహిమ కలుగుతుంది. అలా కూర్చోకండి, మాట్లాడేటప్పుడు రెస్పాండ్ అవ్వండి. అది చెప్పేవారికి ఇంకా చెప్పాలనిపిస్తుంది. మంచిది. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. పాడిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తారు. చాలా కాలం నుంచి ఈ సంవత్సరం అంతా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం గురించి. లెమ్ము తేజరిల్లుము, యెహోవా నీ మీద ప్రకాశిస్తున్నాడు అనే మాట, ఆ మాటే నా చెవుల్లో వినబడుతుంది. ఇప్పటికీ వినబడుతుంది, ఇంకా కూడా వినబడుతుందని నమ్ముతున్నాను. అందరూ ఒకసారి చప్పట్లు కొడదాం. చక్కని వర్తమానం ఇచ్చిన దైవ సేవకులకి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రండి, పాస్టర్ గారు పాడుచుండగా కానుకలను సమర్పిద్దాం. తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం అయ్యగారు ఇస్తారు. ఆ, 34వ సంవత్సరం వాస్తు కోసం బట్టి దేవునికి వందనాలు. మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అమ్మ ఈ సమయం ఇచ్చారు, నేను ఊహించలేదు పాట పాడాలని. అందరికీ తెలిసిన పాటనే నేను పాడుతున్నాను. మరి ఇంతకుముందు మంచి ఆరాధన జరిపించారు పాస్టర్స్ ఇద్దరు. వాక్యము ఈరోజు మనకు నిజంగా సంఘానికే కాదు, వ్యక్తిగతంగా కూడా మనము దేవుడిచ్చిన ఆ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నేను 2 సార్లు పోగొట్టుకున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ఒకే దుఃఖము నా హృదయంలో, చాలా దుఃఖపడుతున్నాను. కానీ దేవుడు ఆ దుఃఖాన్ని, ఎందుకు దుఃఖపడుతున్నానో నాకు తెలియకుండానే దుఃఖపడుతున్నాను. అయితే వర్తమానం విన్న తర్వాత నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను. మరోసారి మనుషులము ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం. ఎవ్వరూ లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. నీతిమంతుడు అక్కడ కూడా లేడు. ఆయన కృపలో మనం జీవిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. అమ్మ నేను రాగానే పాడమన్నారు. నాకు తెలిసిన, అందరికీ తెలిసిన పాటనే చిన్న పాట పాడుతున్నా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆహా, నాతో కలిసి పాడండి కొద్దిగా. అమ్మ పాడండి. కష్ట నష్టములెన్నన్నా, పొంగు సాగరాలెదురైనా. కష్ట నష్టములెన్నన్నా, పొంగు సాగరాలెదురైనా. ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఈ బంధులలో
అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి. ఎత్తబడిన కానుకలు, ఎత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మహిమా స్వరూపి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికి కారణభూతుడా, మా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 34వ వార్షిక సభలను జయకరంగా మొదలుపెట్టి ప్రారంభించడానికి కృప చూపించారు. నీ సేవకులు ప్రభువా శ్రీకాంత్ అలాగే ఫ్రాన్సిస్ గారిని మీరు నడిపించారు. శ్రేష్టమైన వర్తమానాలను అందించారు. నీకు స్తోత్రం. శ్రీకాంత్ ద్వారా గొప్ప సాక్ష్యం, దాని మంచి వర్తమానం మీరు లేవీయుల గురించి మాట్లాడారు ప్రభువా. మా సంఘానికి మీరు కావలసిన వర్తమానం ఇచ్చారు. నీకు స్తోత్రం. అలాగే నాయన ఫ్రాన్సిస్ గారి ద్వారా ప్రాఫిటిక్ వర్తమానం మాకు ఇచ్చారు. సంఘంలో జరగబోతున్న గొప్ప కార్యం లెమ్ము తేజరిల్లుము నీ మీద ప్రకాశింపచేయుచున్నాడు ప్రభువు, ఆయన ఉదయించబోతున్నాడనే వాక్యం మాకు ఇచ్చారు. నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో జయకరంగా జరుగును గాక, అద్భుతం జరుగును గాక, నీ నామం మహిమపరచబడును గాక. అద్భుత కార్యాలు మీరు జరిగించండి. ఈ దిన దీవెనలు మెండుగా కృమ్మరించండి. మరొక్కసారి నాయన నీ వాక్యం అందించిన దాసులను నీ చేతుల్లో పెడుతున్నాము, సంఘాన్ని చేతుల్లో పెడుతున్నాము. జరగబోయే 2 దినాల మీటింగులు కూడా జయకరంగా జరిగించండి. మరొక్కసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ ప్రార్థన ముగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయు. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్నట్లు మా అపరాధములు క్షమించుము. మమ్ములను శోధనలో తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, ప్రియ సంగమా, మీ అందరికీ ఇప్పుడును రాబో 3 దినాల్లో తోడయుండి దీవించి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. ఆమెన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని అందరినీ దీవించి పంపును గాక. లైవ్లో ఏకీపించిన వారందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ దేవుడు మిమ్మల్ని ఇంకనూ అభివృద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్. థాంక్స్ అగైన్ శ్రీకాంత్, మై సన్, Susan also my son. Both of you, God will use you mightily the days to come. Thank you. అలాగే మాధవ్ వండర్ఫుల్ వర్షిప్ చేశాడు.
దేవుడు మాధవను దీవించిన గాక. ఆయన కూడా యవనస్తుడు. దేవుడు సూజన్కు అలాగే మాధవకు మంచి భార్యలు ఇచ్చేటట్లు ప్రార్థన చేద్దాం. పరిచర్యను దేవుడు అభివృద్ధి పరిచేటట్లు. శ్రీకాంత్కి దేవుడు మరొక కుమార్తెనిచ్చి దీవించి పరిచర్యను ముందుకు నడిపించిన గాక. ఆమె సంఘమంతటికి కింద సిద్ధపరిచారు భోజనం. ఎవ్వరు తొందరపడకండి, అడవుడి పడకండి. ముందు చిన్నపిల్ల తల్లులకి పెట్టండి. తర్వాత యవనస్తులు లేటుగా తినండి. గలవారికి పెట్టండి. యవనస్తులు లాస్ట్లో తినండి. తర్వాత పైకి స్పీకర్స్ కొరకు పైన ఇక్కడ పంపించండి. ఒకళ్ళు ఇక్కడ ఇద్దరుండి వడ్డించండి. మంచిది. అందరూ వెళ్ళండి, కిందకి వెళ్ళండి.